Once Michael Jackson used it to say, ఇక ఈ సినిమాలో ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ ఉంది. ఆ మిస్టేక్ ఎలాంటిదంటే, యో గైస్ వెల్కమ్ టు బాంబే టాకీస్. మోస్ట్ అవైటెడ్ బయోపిక్ మైకెల్. ఎందుకు ఇది మోస్ట్ అవైటెడ్ బయోపిక్ అంటే, ఈ భూమి మీద కొంతమంది ఉంటారనమాట. వాళ్ళని గ్రేట్ మ్యాన్ ఆఫ్ ఎన్ ఎరా అంటారు, మ్యాన్ ఆఫ్ ద ఏజ్ అని అంటారు, మన తెలుగులో యుగ పురుషుడు అని అంటారు. ఈ కొంతమంది వాళ్ళు ఉన్న ఫీల్డ్ లో పేరు తెచ్చుకోవడం కాదు, వాళ్ళు ఉన్న ఫీల్డ్ కే పేరు తీసుకొస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్, మైకేల్ జాక్సన్. సచిన్ టెండూల్కర్ క్రికెట్ కే పేరు తీసుకొచ్చిన ప్లేయర్. సచిన్ టెండూల్కర్ అవుట్ అవ్వగానే ఇళ్లలో ఉండే మదర్స్ అంతా ఇంకా టీవీ ఆపై సచిన్ టెండూల్కర్ అవుట్ అయిపోయి పోయి చదువుకు అని చెప్పేవాళ్ళంట పిల్లలకి. అమెరికా ప్రెసిడెంట్ ఒబామా నేను సచిన్ టెండూల్కర్ ఆటను చూడాలి, ఆయన ఆడేటప్పుడు ఎందుకు నా కంట్రీ ఎకనామీ 0.5% తగ్గిపోతుందని కాంప్లిమెంట్ ఇచ్చాడు. అంటే క్రికెట్ అనే ఆటకే దూరంగా ఉండే కంట్రీ అమెరికాలోనే సచిన్ టెండూల్కర్ ఆట కోసం ఎంతో మంది క్రికెట్ ని చూసేవాళ్ళు. మరి అలాంటి మరో వండర్ మైకేల్ జాక్సన్. పాప్ మ్యూజిక్ వరల్డ్ లో కింగ్ ఈయన, ఈయన్ని కింగ్ ఆఫ్ పాప్ అని పిలుస్తారు. ఇంటర్నెట్, సోషల్ మీడియా ఇలాంటివి ఏమీ లేని రోజుల్లోనే ఈవెన్ ఇండియాలోని మారుమూల పల్లెటూర్లలో కూడా మైకేల్ జాక్సన్ అంటే ఎవరో తెలుసు. ఈయన జస్ట్ స్టేజ్ మీద కనిపిస్తేనే అరిచి అరిచి కాన్షియస్ కోల్పోయిన ఆడియన్స్ వందల మంది. ఇక ఈయనకు వచ్చిన అవార్డ్స్, ఈయన క్రియేట్ చేసిన రికార్డ్స్ కౌంట్లెస్. ఒక్క గ్రామీ అవార్డు వస్తే చాలు అనుకునే మ్యూజిక్ వరల్డ్ లో 13 గ్రామీ అవార్డులు, 16 వరల్డ్ మ్యూజిక్ అవార్డులు, 39 గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్, ఇలా చిన్నవి పెద్దవి కట్టుకుని 317 అవార్డులు సాధించిన ఆర్టిస్ట్ ఈయన. అండ్ 1982లో ఈయన రిలీజ్ చేసిన థ్రిల్లర్ ఆల్బమ్ ఇప్పటికీ వరల్డ్ లో #1 హైయెస్ట్ సోల్డ్ ఆల్బమ్. 70 మిలియన్ ఆల్బమ్స్ సేల్ అయ్యాయి ఆ రోజుల్లో. 1983 బిల్లీ జీన్ సాంగ్ మధ్యలో ఈయనేసిన మూన్ వాక్ కి ఈ రోజుకి క్రేజ్ తగ్గలేదంటే ఆ రోజుల్లో ఆయన ఎలాంటి ఔరాన్ని క్రియేట్ చేశాడో చెప్పక్కర్లేదు. మరి ఇలాంటి వ్యక్తి బయోపిక్ వస్తుందంటే ఎంత ఎక్సైటింగ్ ఉంటుంది ఫ్యాన్స్ కి. మరి ఈయన బయోపిక్ మూవీ మైకేల్ సినిమా ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. ఇక ఈ సినిమా టైం పీరియడ్ 1958 నుంచి 1988 ఈ ఫేమస్ టూర్ బ్యాడ్ ఇన్ లండన్ వరకు ఉంటది. అండ్ సినిమా స్టార్టింగ్ నుంచి చాలా ఎనర్జెటిక్ గా, చాలా రియలిస్టిక్ గా ఉంటది. అందులో ప్రొడక్షన్ వాల్యూస్ అయితే టాప్ నాచ్ ఉంటాయి. ప్రతి ఫ్రేమ్ చాలా అందంగా కనిపిస్తుంటది. ప్రతి సినిమాకి డైరెక్టర్ గానీ, డైరెక్షన్ గానీ చాలా ఇంపార్టెంట్. కానీ ఈ సినిమాకి మాత్రం మైకేల్ జాక్సన్స్ నెఫ్యూ Jafar Jackson is the biggest pillar for this movie. Michael Jackson would have been so proud of Jafar Jackson if he were alive. Watching Jafar Jackson on screen feels like Michael Jackson is still alive and he is dancing right in front of us. And Jafar never seems so struggle to replicate Michael Jackson all dance moves. అంటే Jafar Jackson స్క్రీన్ మీద చూస్తుంటే మైకేల్ జాక్సన్ చూసినట్టే ఉంటది. 90s కిడ్స్ లో మైకేల్ జాక్సన్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి స్టార్ 2009 లో చనిపోయాడు. మరి చనిపోయిన ఆయన మళ్ళీ తిరిగి వచ్చి 2026 లో మన కళ్ళ ముందు డాన్స్ చేస్తుంటే ఆ ఫీల్ నేనైతే చాలా ఎమోషనల్ అయిపోయాను. లిటరల్లీ దేర్ వర్ టియర్స్ ఇన్ మై ఐస్. కొన్ని సీన్స్ కి అయితే థియేటర్ లో ఆడియన్స్ నుంచి భయంకరమైన రెస్పాన్స్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ బీట్ ఇట్ సాంగ్ ప్రిపరేషన్ అప్పుడు మైకేల్ జాక్సన్ సిగ్నేచర్ స్టెప్ పుడతాది అప్పుడే, ఆ సీన్ గానీ, బిల్లీ జీన్ సీన్ కి డాన్స్ అయ్యేటప్పుడు మధ్యలో మూన్ వాక్ వేస్తాడు, ఆ సీన్ గానీ, ఫస్ట్ టైం మైకేల్ జాక్సన్ సాంగ్స్ ని ఎంటీవీలో ప్రెజెంట్ చేయాలని చెప్పి ఒక సీన్ ఉంటది. ఆ సీన్ కూడా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది ఆడియన్స్ రెస్పాన్స్. ఇక లండన్ లో జరిగే మ్యూజిక్ కన్సర్ట్ అయితే చాలా రియలిస్టిక్ గా తీశారు ఆ మ్యూజిక్ కన్సర్ట్ ని. అండ్ దానిలో వచ్చే ఎఫెక్ట్స్ గానీ అసలు ఫుల్ ఎనర్జీ వస్తుంది చూసే ఫ్యాన్స్ కి. ఇంకా చెప్పాలి అంటే ఈ సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు ఒక మూవీ చూసి వచ్చారా అన్న ఫీల్ కంటే ఒక లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ నుంచి బయటకు వచ్చామన్న ఫీల్ ఎక్కువ అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ ఉంది. ఆ మిస్టేక్ ఎలాంటిదంటే ఈవెన్ అప్పటిదాకా పడ్డ కష్టం మొత్తాన్ని స్పాయిల్ చేసేటట్టు ఈ సినిమా ఎండింగ్ ఎలా ఉంటదంటే ఒక తలా తోక లేకుండా ఉన్నట్టు ఎండ్ చేసినట్టు ఉంటది. ఒక ప్రాపర్ ఎండింగ్ అనేది ఉండదు. మైకేల్ జాక్సన్ లైఫ్ లో చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి, చాలా టర్న్స్ ఉన్నాయి. అండ్ ఆయన డెత్ మీద చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. అఫ్ కోర్స్ ఇవన్నీ సెకండ్ పార్ట్ లో వచ్చినప్పటికీ ఫస్ట్ పార్ట్ ఎండింగ్ అనేది సెకండ్ పార్ట్ మీద క్యూరియాసిటీ పెంచేలా ఉండాలి, లేదా ప్రాపర్ జస్టిఫికేషన్ తో అన్న ఎండ్ అవ్వాలి. అలా కాకుండా సడన్ గా సినిమాని ఆపేసినట్టు ఉంటది ఎండింగ్. కానీ మైకేల్ జాక్సన్ ఔరాను విట్నెస్ చేసిన ఫ్యాన్స్ గానీ, మైకేల్ జాక్సన్ మ్యూజిక్ ని ఇష్టపడే వాళ్ళకి గానీ ఈ సినిమా అయితే సాటిస్ఫై చేస్తుంది. ఇక ఈయన డెత్ మీద చాలా స్పెక్యులేషన్స్ ఉన్నాయి. ఈయన నిజంగా చనిపోయాడా, లేకపోతే ఎవరిని చంపేశారా, లేదా ఇంకా బతికే ఉండి చనిపోయినట్టు ఆయన డెత్ ని ఫేక్ చేశాడని కొంతమంది. సో చాలా రూమర్స్ ఉన్నాయి ఆయన డెత్ మీద కూడా. సో ఇలాంటి సెన్సిటివ్ పాయింట్స్ ని అండ్ ఈయన స్ట్రగుల్స్ ని పార్ట్ 2 లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాడని చూడాలి మనం పార్ట్ 2. సో అపార్ట్ ఫ్రమ్ క్లైమాక్స్ ఎంటైర్ మూవీ నాకు మంచి ఎనర్జీ ఇచ్చింది, చాలా ఎనర్జెటిక్ గా అనిపించింది. సో ఈ మూవీకి బాంబే టాకీస్ ఇస్తున్న రేటింగ్ 3/5. వచ్చే మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాంబే టాకీస్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆఫెన్. అండ్ హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, ప్లీజ్ డూ హైప్.